హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో నాన్ వెజ్ తినని వారి కోసం వెజ్ నల్లా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది మటన్ నల్లా ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా దీని టేస్ట్ కూడా ఉంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది చపాతీకైనా బాగానే ఉంటుంది, సైడ్ డిష్గా పెట్టేసుకున్న బాగానే ఉంటుంది, రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏ విధంగా తయారు చేయాలనేది మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. 4 తోటకూర కట్టలు అంటే 1 కేజీ వరకు సరిపోతుంది. తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోండి. తోటకూర అనేది లేత తీసుకోండి, ముదిరిన తీసుకుంటే టేస్ట్ అనేది బాగుండదు. శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఒక కడాయిలో వాటర్ అనేది పోసుకొని 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఈ తోటకూర కడిగిన తోటకూర అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. మనకు పచ్చి వాసన అనేది పోయే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటర్ మొత్తం ఈ విధంగా పిండుకోండి. పిండేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తోటకూర అనేది కంపల్సరిగా పచ్చివాసన అనేది పోవాలి, లేకుంటే కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా. పచ్చివాసన పోయే వరకు అయితే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ అనేది చూడండి, గట్టిగా కాకుండా మరీ పలచ కాకుండా మీడియం ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు శనగపిండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, చిటికెడంత పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా అంటే ఒక 1 టేబుల్ స్పూన్ అంటే గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. చూడండి, శనగపిండి అనేది ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుంటే మనకు పకోడీలాగా వస్తుంది కదా, అందుకే చూసి శనగపిండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండాలి, మరి పలచగా కాకుండా గట్టిగా కాకుండా ఒక మీడియం ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఒక ప్లేటుకు ఆయిల్ అనేది రాసుకొని మనం కలుపుకున్న మిశ్రమం దీనిపైన పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం పలచగా కాకుండా కొంచెం మందంలాగా పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టేసుకొని దానిపైన పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మనం చాకుతోటి ప్రెస్ చేస్తే చాకు అంటుకోకూడదు, అప్పుడే మనకు రెడీ అయినట్టు. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చాకుతోటి చిన్న చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోండి. మనకు ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్న సైజు లాగా కట్ చేసుకొని చూడండి, మనకు పీస్ అనేది ఈ విధంగా కట్ చేసుకుని సరిపోతుంది. తర్వాత వేరొక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలు ఉంది కదా, ఆ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆలోపు ఏదైనా కొంచెం పచ్చి వాసన అనేది ఉంటే పోతుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో కొన్ని పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చికి బదులు కారపొడి వేసుకున్నా సరిపోతుంది. కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత సన్నతరి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 2-3 టమాటాలు సన్నగా తరిగిపెట్టి వేసుకోండి. ఇలా వేసుకున్న పర్లేదు, లేకుంటే టమాటాలను మిక్సీ పట్టేసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్
మీరు తినేదాన్ని బట్టి కారపొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న అంటే మనం ఫ్రై చేసుకున్న తోటకూర ముక్కలు కూడా ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని కూడా ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత చివరగా కొంచెం ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి నలిపి వేసుకోండి. ఇది లేకుంటే కొత్తిమీర వేసుకున్నా పర్లేదు. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ నల్లా రెడీ అయింది కదా. ఇలా చేసుకొని రైస్లోకి తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.